బౌలింగ్ కొట్టుగా పంచాయతీ బ్యాటింగ్ చేస్తున్నారు. అక్స్ బాక్సా బౌలింగ్. క్వార్టర్ పైన ఇది ఆడుతున్నారు. జనసేన నుంచి వచ్చారు. బౌలింగ్ వేస్తున్నారు. అక్స్ బాక్సరు 6 ఇది 6 బౌండ్ తేజ్ కొట్టారు. జై కృష్ణ కొట్టుకు తరపున సపోర్టింగ్ ఇస్తున్నారు. జై కృష్ణ ఆల్ కోచ్ కొత్తకు పంచాయతీ తెచ్చాము. జై కృష్ణ బ్యాట్స్మెన్ కోచరు 4 తేజ్గా 4 కొట్టారు. ఇంకొక 6 ఒక 6 ఒక 4. ఈరోజు ఘనమైన విజయం సాధిస్తామని ఇక స్కోర్ బోర్డు దయానపురం టోర్నమెంట్ ఇది పెట్టారు. 6 మా కొట్టారు. 2 6 ఒక 4 3 6 అట తేజ్ గారు కొట్టారు. కొట్టుకుని సపోర్టింగ్ గురించి వచ్చారు. కోచరు గ్యాస్ డీలర్ రామకృష్ణ పేరు గ్యాస్ డీలర్. ఘనమైన విజయం సాధిస్తారని కొట్టుకు పంచాయతీ నుంచి బ్యాటింగ్ ఆడుతున్నారు. క్వార్టర్ పైనకి అక్స్బాక్స్ టీం నుంచి కొట్టుకు నుంచి ఆడుతున్నారు. జనాలకు వచ్చారు చూడడానికి. సురేష్ గారు బ్యాటింగ్. సిక్స్ అది 6 బౌండ్ సురేష్. రవి గారు చూడడానికి వచ్చారు ఆట. కొట్టుకూరు నుంచి పంచాయతీ సపోర్టింగ్ చేయడానికి. సపోర్టింగ్ వచ్చారు. ప్రెసిడెంట్ వచ్చారు చూడడానికి. ఈరోజు ఘనమైన విజయం సాధిస్తారు. అందరూ ఆశ ఉన్నారు. అక్స్బాక్స్ను కొట్టకు పంచాయతీ ఆడుతున్నారు. క్వార్టర్ ఫైనల్కి చూస్తే మనం ఆశ్చర్యం ఉంది, చూడాలనిపిస్తుంది. 3 ఓవర్కి 35 కొట్టారు. అందరూ చుట్టుపక్కల జనాలు వచ్చారు చూడడానికి. వైడ్ బాగా అది. ఈరోజు ఆట 2 గంటల నుంచి స్టార్ట్ అయింది. టోర్నమెంట్ దయానపురం టోర్నమెంట్ పెట్టారు. క్వార్టర్ ఫైనల్కి ఆడుతున్నారు. కారం కొట్టుకోను అక్స్బాక్సా. ఈ గేమ్ చూస్తే చాలా భయంకరమైన ఆడుతున్నారు. బౌలింగ్ బాగానే వేస్తున్నారు. వైడ్ బాల్ ఇది. తేజ్ గారు బ్యాటింగ్ వేస్తున్నారు, కొడుతున్నారు.
మా అమ్మగారు చూడడానికి వచ్చారు ఆటకి చూడడానికి. సిమ్మిట్ 1 ఇది గెలిస్తే ఫైనల్కి డైరెక్ట్ అయిపోతాయి కొట్టగో పంచాయతీకి. ఈ ఆటకి అందరు చుట్టుపక్కల గ్రామం వచ్చారు చూడడానికి ఈ ఆట కోసం. అచ్చబొర్స కారం కొత్తగో పంచాయతీ నుంచి. సురేష్ బ్యాటింగ్. గ్యాప్. తేజ్ గారు బ్యాటింగ్ 1 రన్స్ అయింది. సురేష్ స్ట్రైక్. తేజ్ గారు బ్యాటింగ్ సురేష్ స్ట్రైక్. జీ గుమ్మం నుంచి చూడడానికి వచ్చారు క్రికెట్ చూడడానికి. చిరంపేట నుంచి చూడడానికి వచ్చారు. చర్చ్ మీద ఉన్నారు క్రికెట్ చూడడానికి వచ్చారు. కోసింగ్ అందరూ ఉన్నారు. 2 మ్యాచ్ ఉన్నాయి. కెప్టెన్ గా ఉన్నారు. మరి నెక్స్ట్ మ్యాచ్ గురించి 3 గంటలకి అవుతున్న భోజనము 2 మ్యాచ్కి. కోసంగి గ్రాము నెంబర్ 1 టీను భోజనం తింటున్నారు. కోసం టీం నుంచి బాగున్నావా? కోసం టీము సపోర్టింగ్ అందరూ ఉన్నారు. ఎంకరేజింగ్. కోసంగి గ్రామం ఇది. నెక్స్ట్ బ్యాటింగ్ ఉన్నాయి. జగన్ మామయ్య కొట్టుకో సపోర్ట్ కొడుతున్నారు. సురేష్ అయిన బ్యాటింగ్. దుర్గారావు బ్యాటింగ్. టైగర్ సురేష్ అయిన. సురేష్ అయిన బ్యాటింగ్. 6 అయిపోయింది. 6 సురేష్ రాయని కొట్టారు కొట్టగో నుంచి. సిక్స్ అదే 2 6 ఒక ఓవర్కి. మూడు 6 6
దుర్గారావు బ్యాటింగ్. అక్షబాక్స్ టీం నుంచి బౌలింగ్ సపోర్ట్ చేస్తున్నారు. బైక్కు ఉంచారు చూడడానికి జనాలు. కొట్టకు బ్యాక్ సపోర్ట్ చేస్తున్నారు. బ్యాటింగ్ ఊస్ కెప్టెన్ మధు. కొట్టకు పంచాయతీ నుంచి బ్యాటింగ్ ఆడుతున్నారు. డెబ్బై 8 అట్ట. సిక్స్ రెండు 6 ఒక ఓవర్కి. వర్షం పడడం కూడా ఆడుతున్నారు. 6 సురేష్ నీ చేతి మీద ఉంది ఆట. సపోర్ట్ కోరుతున్నారు. వర్షం పడుతుంది మరి చూసినా కానీ తానన్నకు చూస్తున్నారు. కోసంగి గ్రామస్తులు కొట్టుకో 9 ఓవర్కి 110 కొట్టారు. రోహిత్ శర్మ 10. ఇది 10 ఓవర్ అవుతుంది రన్ను. సురేష్ బ్యాటింగ్.
ప్రవీణ్ గా బ్యాటింగ్. ప్రసాద్ గా బ్యాటింగ్ చేస్తున్నారు. కొట్టగొట్టి నుంచి గరిగొడ్డే పాపారావుకి తెచ్చాను కోచరు. గరిగుడ్డి నుంచి జైక్స్కో ఉన్నారు బ్యాట్స్మెన్. కోచర్ సురేష్ రైనా మందు నుంచి కోచర్ తిప్పించాను కొట్టకు పంచాయతీకి. దయానపురము రాజారావు జగత్పూర్ నుంచి కోచర్గా వచ్చారు కొట్టకు పంచాయతీ టీం నుంచి. గెలవాలని వచ్చారు. రాజారావుకి ప్రెసిడెంట్ కొట్టగూరు నుంచి సపోర్టింగ్ చేస్తున్నారు. మరి ఇద్దరు ప్రెసిడెంట్ మరి ప్రెసిడెంట్ మరి కొట్టగూరు టీం నుంచి సపోర్టింగ్ చేస్తున్నారు. కొట్టగూరు టీం నుంచి కొట్టగా పెండింగ్ చేస్తున్నారు. అక్సబర్స బ్యాటింగ్ 2 రౌండ్స్ ఫైనల్ 1 ఇది ఆడుతున్నారు. ఇది గెలిస్తే ఫైనల్ గెలుపుతుంది కొత్తగా టీం నుంచి. ఎంపీఆర్ గారు దిరిగా ఉన్నారు. ఎంపీఆర్స్ దయానపురం నుంచి టోర్నమెంట్ పెట్టారు. అయినా 20 బంతికి 40 రన్లు కొట్టారు. సురేష్ రైనా బ్యాట్స్మెన్ 2 సార్లు డెకౌట్ అయింది ఈరోజు. రప్పాగించారు. దయానపురం నుంచి చూడడానికి వచ్చారు. ఆడియన్స్ మా డాడీ సిక్స్ కొట్టగో టీం నుంచి బౌలింగ్ వేస్తున్నారు. అక్స్బాక్స్ వికెట్ పడిపోయింది. క్యాచ్ సురేష్ పడ్డారు. చీడంపేట పెద్దూరు చూడ్డానికి వచ్చారు. కొత్తగా పంచాయతీ అందరూ సపోర్టింగ్ చేస్తున్నారు. ఈ గ్రౌండ్ ఇది. అదే మైండ్ సెట్ ఆడదు బాగుంది. అలాగే నెక్స్ట్ ఇంక చాయిస్ ఉంది కదా. వర్షం పడుతుంది. భారీ వర్షం పడుతుంది. వర్షము పడుతుంది చినుక పడుతుంది. వర్షం కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మరి తార్బంకు తీసేనారు. స్టార్ట్ అవుతుంది. పిచ్చి మాత్రం ఆగట్టుగా ఉంది. ఇస్తున్నారు పిచ్చి. బ్యాట్స్మెన్కు వచ్చినారు. వర్షం కారణంగా ఒక 20 నిమిషాల పాటు ఆగిపోయింది మ్యాచ్. సురేష్ గారు బౌలింగ్ చేస్తున్నారు.
స్కోర్ బోర్డ్ వేస్తున్నారు. సురేష్ బౌలింగ్ వేస్తున్నారు. క్యాచ్ పడిపోయింది, 2 వికెట్ పడిపోయింది. అంతే డాట్ అవుతారు, అంతే గెలిచేస్తారు. ఈజీగా తేడా వచ్చిందంటే అటు దింగేస్తారు. లైన్ పెట్టమంటారు, లైన్ పెట్టమంటారు. ఆడుతున్నారు. వర్షంతో ఆడుతున్నారు. 6 వర్షం పడుతుంది కానీ చూడడానికి కానీ చూస్తున్నారు ప్రేక్షకులకు. ధ్యానపురం పిచ్ నుంచి కాంతారావు బౌలింగ్. క్యాచ్. వర్షం వస్తుండగా మ్యాచ్ ఆడుతున్నారు. కాంతారావు బౌలింగ్. చుట్టుపక్కల వర్షం పడుతుంది. మరి వర్షం గురించి ఎంత కొట్టగూరు నుంచి సపోర్టింగ్ వచ్చారు. తొరంగూరు నుంచి. హలో 30 బంతికి 40 కొట్టాడు. 46. 30 బంతికి 46 కొట్టాడు. సురేష్ బౌలింగ్ చేస్తున్నారు. చూడవు కిరణ్ ఏరైతే ఇరవై 24 బంతికి  కొట్టగా బిల్డింగ్ చేసి కష్టపడుతున్నారు. ఫైనల్ హేనర్ గురించి ఎంత కష్టమైన వర్షం వచ్చినా వాన వచ్చినా కష్టపడుతున్నారు. ఈ మ్యాచ్ గెలిచి డైరెక్ట్ ఫైనల్ గెలుపుతుంది. చూడడానికి అందరూ ఉన్నారు. చీరంపేట పనకొలస పెద్దరు చీరంపేట మండలి వచ్చిన అందరూ చూడడానికి వచ్చారు. అది వైర్ బాగది. అది ఎంపైర్ కు షట్ ఇచ్చేది కెమెరా కరెక్ట్ గా ఇబ్బంది ఉంది. రేట్ గోపురం కొనే ఇంకొచ్చింది తేజ ఈ క్యాచ్
క్యాచ్ సురేష్ పట్టారు. రవిగా ఉన్నారు కోచరు. కొట్టకూరు నుంచి తిప్పించాను. ఇప్పుడే 4 ఓవర్లు అప్పుడు సరిపోతుంది. చుట్టుపక్కల జనాలు ఉన్నారు. కొండ పైన కింద గ్రౌండ్ ఉంది. చూడడానికి ఇండస్ట్రీ మీద ఉన్నారు. పొరపోయింది. ధ్యానపురం నుంచి సపోర్టింగ్ చేస్తున్నారు కొట్టుకొట్టు టీము. ఈ టీం గెలిస్తే కొత్తగా టీంచి పైన గెలుపుతుంది. వర్షం వస్తుందిగా మ్యాచ్ ఆడుతున్నాకంటే నాకైతే ఎంత ఆనందంగా ఉంది ఇది చూడడానికి. నాకు వర్షం వస్తుండగా ఆడుతున్నారు. గేమ్ కోసము జైక్స్న క్యాచ్. జైక్స్న పడ్డారు క్యాచ్. కొట్టగో టీము గేమ్ కోసము పోరాడుతున్నారు.
అదే అన్ని టాస్ వేస్తారా కొంత మీద ఉండరా వెళ్ళినా పర్వాలేదు అయిపోయింది అన్న మామూలుగా వైడ్ కాకుండా నువ్వు కాకుండా కావాలా పర్వాలేదు. కొట్టుకో గేమ్ ఫైనల్ చేరుకున్నారు. ఫైనల్కి వెళ్ళిపోన్నారు కొట్టుకో టీము. అందరూ ఎంజాయ్గా ఉన్నారు. కొట్టుకో టీంకి ఫైనల్కి వెళ్ళిపోయింది. విజయము సాధించారు కొట్టుకో పంచాయతీ నుంచి. విజయము సాధించారు అందరూ ఆనందంకి. ఫైనల్కి చేరుకున్నారు. కొత్తగా టీం నుంచి ఫైనల్కి చేరుకున్నారు. ఫైనల్ చేరుకుపోయింది కొత్తగా టీం నుంచి. ఫైనల్కి చేరుకున్నారు కొత్తగా టీం నుంచి. పిచ్ ఇది సురేష్ రైనా పిచ్ బాగుంది. దిరుగా